హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫిజికల్ సైన్స్ క్లాసెస్. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఆర్ ఫిజికల్ సైన్స్ పెడగాగి, తెలుగులో వచ్చేసి మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటామండి, ఇంగ్లీష్లో ఫిజికల్ సైన్స్ పెడగాగి అంటాము. మెథడాలజీ అంటే బోధనా శాస్త్రము, పెడగాగి అంటే అభ్యసించే శాస్త్రం. సో ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఆర్ పెడగాగిలో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ప్రతి యూనిట్ నుంచి ఎన్ని బిట్స్ ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే అనాలిసిస్ అనేది ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. సో టోటల్ 10 యూనిట్స్ ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ మెథడాలజీ పెడగాగిలో. టోటల్ మనకి ఈ మెథడాలజీ నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఎస్ఏ డిఎస్సి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్లో మనకి ఈ మెథడాలజీ ఆర్ పెడగాగి నుంచి 20 మార్క్స్ వస్తాయండి. సో టోటల్ 10 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో మనం నేచర్ ఆఫ్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో మెయిన్గా టాపిక్స్ వచ్చేసి నేచర్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ యొక్క స్వభావం. ఇందులో మెయిన్గా టాపిక్స్ వచ్చేసి వాట్ ఈజ్ నేచర్ ఆఫ్ సైన్స్, సైన్స్ యొక్క స్వభావం ఏంటి, మీనింగ్ ఆఫ్ సైన్స్, సైన్స్ అంటే అర్థం ఏంటి, సైన్స్ ఇన్ డిఫరెంట్ వ్యూస్, వేరే వేరే మనుషుల నుంచి సైన్స్ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క దృష్టిలో సైన్స్ అంటే ఏంటి, సైంటిఫిక్ మెథడ్ ఏంటి, అబ్జర్వేషన్స్, ఎంక్వైరీ, పరిశీలన, పరికల్పన, ఎక్స్పెరిమెంటేషన్, డేటా కలెక్షన్, జనరలైజేషన్, సాధారణీకరణం. నెక్స్ట్ హౌ చిల్డ్రన్ విల్ లెర్న్ సైన్స్, పిల్లలు సైన్స్ని ఎలా నేర్చుకుంటారు. సో ఇలాంటి టాపిక్స్ అన్ని మనం యూనిట్ 1లో కవర్ చేస్తాము. సో ఈ యూనిట్ నుంచి మనకి టోటల్గా 2 బిట్స్ వస్తాయండి. ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్, అంటే ప్రతి బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఈ యూనిట్ నుంచి మనకి 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ యూనిట్ 2లో మనం మెయిన్గా సైన్స్ అండ్ సొసైటీ, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. ఇందులో టాపిక్స్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫిజికల్ సైన్స్ అనేది ఎలా రిలేట్ అయి ఉంది ఎన్విరాన్మెంట్కి, హౌ సైన్స్ అండ్ సొసైటీ ఆర్ రిలేటెడ్, సైన్స్ అనేది సొసైటీకి ఎలా రిలేట్ అయి ఉంది దాని గురించి, హిస్టరీ ఆఫ్ సైన్స్, సైన్స్ యొక్క చరిత్ర, బాబిలియోన్స్ దగ్గర నుంచి, గ్రీకుల దగ్గర నుంచి ఇండియన్స్ ఎలా డెవలప్ చేశారు సైన్స్ని, ఇలాంటివన్నిటిని కూడా మనం హిస్టరీ ఆఫ్ సైన్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ అబౌట్ సైంటిస్ట్, మనకి సైన్స్లో చాలామంది సైంటిస్టులు ఉన్నారు కదండి. సో మ్యాక్సిమం ఇందులో ఒక 20 సైంటిస్టుల గురించి అయినా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ దేశస్తులు, వాళ్ళు ఏ ఆవిష్కరణలు చేశారు, వాళ్ళు ఎటువంటి పుస్తకాలు రాశారు, వాళ్ళకి ఎటువంటి అవార్డ్స్ వచ్చాయి. సో ఇలాంటి సైంటిస్ట్ యొక్క బయోగ్రఫీ మొత్తం మనం చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. యూనిట్ నుంచి మనకి 4 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో టోటల్ 2 మార్క్స్ వస్తాయి యూనిట్ 2 నుంచి. నెక్స్ట్ యూనిట్ 3 ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. యూనిట్ 3లో ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్ గురించి నేర్చుకుంటాం. ఎయిమ్స్ అంటే ఏంటండి? ఉద్దేశాలు. ఫిజికల్ సైన్స్ నేర్చుకునే ఉద్దేశాలు ఏంటి అనేది మెయిన్గా ఈ టాపిక్ యూనిట్ 3. ఇందులో టాపిక్స్ వచ్చేసి ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ పిఎస్, దట్ మీన్స్ ఫిజికల్ సైన్స్ నేర్చుకునే ఉద్దేశం ఏంటి, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ అబౌట్ సైన్స్, సైన్స్ నుంచి మనం ఎటువంటి నాలెడ్జ్ అనేది ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎటువంటి నాలెడ్జ్ని అక్వైర్ చేస్తున్నాం అనే టాపిక్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, వాటి వాల్యూస్ ఏంటి, సో ఇలాంటి దాని గురించి. నెక్స్ట్ ఇంబైబింగ్ ద వాల్యూస్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ త్రూ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, పిల్లల్లో ఫిజికల్ సైన్స్ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా ఎలాంటి వాల్యూస్ని వాళ్ళలో నిర్మించగలం అనేది టాపిక్ అండి. సో ఇలాంటి టాపిక్స్ గురించి మనం యూనిట్ 3లో నేర్చుకుంటాం. యూనిట్ 3 నుంచి మనకి 5 or 6 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టోటల్గా 3 మార్క్స్ వస్తాయి ఆర్ 2.5 మార్క్స్. నెక్స్ట్ యూనిట్ 4 లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు కదా. ఫిజికల్ సైన్స్ నేర్చుకోవడానికి లక్ష్యాలు ఏంటి, సో ఈ మెయిన్గా ఈ టాపిక్ అనేది యూనిట్ 4. ఇందులో వచ్చేసి సబ్ టాపిక్స్ గోల్ అంటే ఏంటి, ఎయిమ్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, అంటే గమ్యం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, ఉద్దేశాలు అంటే ఏంటి, ఉద్దేశాలకి లక్ష్యాలకి మధ్య డిఫరెన్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల యొక్క లక్షణాలు ఏంటి, లక్ష్యాలను ఎంచుకోవడానికి ఎటువంటి క్రైటీరియా ఉండాలి, బ్లూమ్స్ టాక్సానమీ,
జ్ఞానాత్మక రంగం, కాంగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, వీటన్నిటి గురించి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ అప్పర్ ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్టేజెస్. లక్ష్యాలు అనేవి అప్పర్ ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్టేజెస్లో ఎలా ఉంటాయి, అకాడమిక్ స్టాండర్డ్స్, ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం యూనిట్ 4లో నేర్చుకుంటామండి. యూనిట్ 4 నుంచి 4 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అంటే టోటల్గా 2 మార్క్స్ వస్తాయి యూనిట్ 4. నెక్స్ట్ యూనిట్ 5 పెడగాగీ షిఫ్ట్. పెడగాగీ షిఫ్ట్ అంటే, పెడగాగీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లోనే, అభ్యసించే శాస్త్రం అని. సో పెడగాగీ ఎలా చేంజ్ అయింది, షిఫ్ట్ అంటే ఎలా చేంజ్ అయింది. ఇందులో టాపిక్స్ వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ చేంజెస్ టు టీచర్ సెంటర్డ్ టు చైల్డ్ సెంటర్డ్. ఇప్పుడు అంతా కూడా కరిక్యులం మొత్తం కూడా టీచర్ సెంటర్ నుంచి చైల్డ్ సెంటర్కి చేంజ్ అయిపోయింది కదా. సో ఆ టాపిక్ ఎలా చేంజ్ అయిందనే దాని గురించి. ప్లానింగ్, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంట్స్, నెక్స్ట్ ఐసీటీ, ఇంక్లూజన్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఎనాలిసిస్. సో ఈ సబ్ టాపిక్స్ గురించి మనం యూనిట్ 5లో నేర్చుకుంటామండి. యూనిట్ 5 నుంచి 2 బిట్స్ వస్తాయి, టోటల్గా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 6. యూనిట్ 6 వచ్చేసి స్కూల్ కరిక్యులం ఫిజికల్ సైన్స్. కరిక్యులం అంటేనే మనకి కంటిన్యూస్గా జరుగుతూ ఉండే ప్రాసెస్ కదండి. సో కరిక్యులం గురించి మనం ఇందులో నేర్చుకుంటాం, ఫిజికల్ సైన్స్ యొక్క కరిక్యులం గురించి. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి హిస్టరీ, డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, ఎలా నిర్మిస్తాము, ఫ్రేమ్వర్క్ అంటే ఎలా నిర్మిస్తాము, అండ్ సిలబస్, అప్రోచెస్, బిహేవియరల్ అప్రోచెస్, కన్స్ట్రక్టివ్ అప్రోచెస్, ఎడ్గార్డెల్ కోన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011 యాక్ట్స్ గురించి, వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్స్ గురించి. సో వీటన్నిటి గురించి మనం యూనిట్ 6లో నేర్చుకుంటాం. యూనిట్ 6 నుంచి మనకి టోటల్గా 4 బిట్స్ వస్తాయి. సో మార్క్స్ వచ్చేసి 2 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ వన్ యూనిట్ 7. యూనిట్ 7లో అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్ నేర్చుకోవడంలో ఎటువంటి స్ట్రాటజీస్, ఎటువంటి ఉపగమాలు అనేవి మనం అప్లై చేస్తూ ఉంటాము అనేది మెయిన్గా ఈ టాపిక్. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి 1950 to 1980 సినారియో, విద్యా బోధన అనేది 1950 నుంచి 1980 వరకు ఎలా కొనసాగింది, ఎలాంటి చేంజెస్ వచ్చాయి, దాని గురించి మనం చూస్తాము. డిఫరెన్సెస్ బిట్వీన్ అప్రోచెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ గురించి, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్, నెక్స్ట్ 5 ఇయర్ లెర్నింగ్, నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఇలాంటి సబ్ టాపిక్స్ అన్నిటిని కూడా మనం యూనిట్ 7లో నేర్చుకుంటాం. టోటల్గా ఈ యూనిట్ నుంచి మనకి 4 బిట్స్ వస్తాయి, అంటే టోటల్గా 2 మార్క్స్ వస్తాయండి. నెక్స్ట్ యూనిట్ 8. యూనిట్ 8 వచ్చేసి లెర్నింగ్ రిసోర్సెస్, కమ్యూనిటీ, ఐసీటీ అండ్ ల్యాబొరేటరీ. అభ్యసన వనరులు, కమ్యూనిటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ల్యాబొరేటరీ. సో వీటన్నిటిని గురించి కూడా మనం యూనిట్ 8లో నేర్చుకుంటాము. అంటే ల్యాబొరేటరీ అంటేనే మనకు అర్థమైపోతుంది కదా, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ గురించి, ల్యాబొరేటరీ సైజెస్ ఎంత ఉండాలి, క్లాస్ రూమ్ సైజెస్ ఎంత ఉండాలి, ఎటువంటి కిట్స్ యూజ్ చేయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఐసీటీ, లెర్నింగ్ రిసోర్సెస్, కమ్యూనిటీ, ఐసీటీ గురించి. నెక్స్ట్ ఐసీటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ గురించి, వాటికి మనకి వచ్చే వనరులు, రీసోర్సెస్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్ నేర్చుకోవడానికి మనకి ఎటువంటి వనరులు అవసరం, అటువంటి వనరులు అవైలబిలిటీ ఎంత ఉంది, మనం ఎలా సమకూర్చుకోవాలి. సో ఇలాంటి టాపిక్స్ అన్నిటిని మనం యూనిట్ 8లో నేర్చుకుంటాం. సో ఈ యూనిట్ 8 నుంచి టోటల్గా 2 బిట్స్ వస్తాయండి, అంటే 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 9 ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ నేర్చుకోవడానికి ఎటువంటి ప్లానింగ్ చేస్తాం మనం? మ్యాక్సిమం స్టార్టింగ్లోనే ప్రతి టీచరు యూనిట్ ప్లాన్ చేస్తాము, ఇయర్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్. సో ఇలాంటి ప్లానింగ్ ఉంటుంది కదండి. సో అలాంటి టాపిక్స్ అన్నిటికి కూడా మనం యూనిట్ 9లో చదువుకుంటాం. ఈ యూనిట్ 9 నుంచి 2 బిట్స్ వస్తాయి, అంటే టోటల్గా 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 10 అబౌట్ ఫిజికల్ సైన్స్ టీచర్. టోటల్గా ఫిజికల్ సైన్స్ టీచర్ ఆ టాపిక్ నేర్చుకుంటాము. అంటే ఫిజికల్ సైన్స్ టీచర్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఎలా ఉండాలి, రిఫ్లాక్టివ్ ప్రాక్టీసెస్. సో ఇలాంటి అంటే ఒక ఫిజికల్ సైన్స్ చెప్పే టీచర్ లక్షణాలు ఎలా ఉండాలి, తను ఎంత యాక్టివ్గా ఉండాలి, తను ఎంత పిల్లలతో కోఆపరేటివ్గా ఉండాలి, కొలాబరేటివ్ స్టడీని నేర్పించే విధంగా ఉండాలి, ప్రొఫెషనల్ డైనమిక్ అయి ఉండాలి.
సో ఇలాంటి టాపిక్స్ అన్నిటిని కూడా మనం యూనిట్ 10లో నేర్చుకుంటాం. యూనిట్ 10 నుంచి 2 బిట్స్ వస్తాయండి. సో టోటల్గా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ వన్ యూనిట్ 11 వచ్చేసి టూల్స్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. అంటే ఇప్పుడు న్యూ సిలబస్ ప్రకారం మనకి ఇంకొక యూనిట్ యాడ్ అయ్యిందండి, అదే యూనిట్ 11. ఇందులో టూల్స్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ గురించి మనం నేర్చుకుంటాం. టూల్స్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అంటే మూల్యాంకనం. ఈ టూల్స్లో వచ్చేసి టెస్ట్, పిల్లల్ని ఎలా మూల్యాంకనం చేస్తాము? కొన్ని టెస్టులు పెట్టడం వల్ల, కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల, వారికి వచ్చిన మార్క్స్ని మెజర్ చేయడం వల్ల. సో ఇలాంటివన్నీ కూడా టూల్స్ కిందకు వస్తాయి. సో ఎటువంటి టూల్స్ యూస్ చేసి పిల్లల యొక్క ప్రోగ్రెస్ని మనం మెజర్ చేస్తాము అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటాము. సో టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ అంటే ఏంటి, మెజర్మెంట్ ఏంటి, అసెస్మెంట్ ఏంటి, ఎవాల్యూషన్ ఏంటి, నెక్స్ట్ గ్రేడింగ్ సిస్టమ్, గ్రేడింగ్ పాయింట్స్, సిజిఏ ఇప్పుడు ఇస్తున్నాం కదండి, సిజిపి, సో అవి ఎలా ఇస్తున్నాము, వాటన్నిటి గురించి టాపిక్లో ఈ యూనిట్లో మనం నేర్చుకుంటాము. సో ఈ యూనిట్ నుంచి మనకి 4 బిట్స్ వస్తాయి. సో టోటల్ 2 మార్క్స్ వస్తాయండి. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎనాలిసిస్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఇన్ ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పెడగాగి. సో పెడగాగి అన్న మెథడాలజీ అన్న ఒకటేనండి. సో ఈ పెడగాగి నుంచి కానీ మెథడాలజీ నుంచి కానీ టోటల్ మనకి 11 యూనిట్స్ ఉన్నాయి. ప్రతి యూనిట్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, ఎటువంటి సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని బిట్స్ వస్తాయి అనేది ఎనాలిసిస్ చేశాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్లో తెలియజేయగలరు. సో దీనివల్ల మీకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుందని ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటి అంటే, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి కదా. మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ చదువుతున్నాము, ఏ యూనిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎటువంటి టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి అనేది ముందుగా తెలిస్తే మనం అది నేర్చుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. I hope you like my video. If you like my video, please like, share, subscribe and comment. Thanks for watching. Please subscribe my channel. Thank you.